హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరోసారి చైనా భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే భారత్ సరిహద్దులను అస్థిరపరిచి కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తుంది. అయితే ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇలా ఉంటే సిక్కిం నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో చైనా తన ఆధ్యాత్మిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించినట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టికెట్లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్స్లోని ఎయిర్పోర్ట్లో 6 J-20 ఫైటర్ జెట్లను మోహరించింది. పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షిగాట్స్ ఎయిర్పోర్ట్ మిలిటరీ, సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయంలో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే భారత వైమానిక దళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా యొక్క అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. అయితే అందుకు భిన్నంగా వీటిని భారత్ సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్ నిర్మిత రఫేల్ యుద్ధ విమానాలతో J-20ని ఎదుర్కొంటోంది. ఇక చైనా షిగాట్సే ఎయిర్పోర్ట్ పశ్చిమ బెంగాల్లోని హసియారా ఎయిర్ బేస్ నుంచి 290 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారత 16 రఫేల్స్తో కూడిన 2 స్క్వాడ్రన్లను మోహరించి ఉంది. టిబెట్లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020 మరియు 2023 మధ్య చైనాలోని హోడాన్ ప్రిఫెక్చర్లో జిన్జయాంగ్లో జెట్లు గమనించబడ్డాయి. చెంగ్డు J-20 మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఇది 2017లో సర్వీస్లోకి వచ్చింది. ఇక ఇది ట్విన్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్. అయితే చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉంచవచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండవచ్చని భావిస్తున్నారు. స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన 3 దేశంగా చైనా ఉంది. ఇది చైనా అత్యంత అధునాతన ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం PL-15 దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణి కూడా ఉంది. వీటికి 300 కిలోమీటర్ల పరిధిలోని వైమానిక లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. గత 5 ఏళ్లుగా భారత్ సరిహద్దు వెంబడి చైనా తన వాయు శక్తిని పెంచుతోంది. భారత్ కూడా సరిహద్దుల్లో సైనిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.